ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో పెద్దోళ్ళకి మాత్రమే న్యాయం అనేది జరుగుతుంది. పెద్దోళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది. మరి బతకలేనటువంటి వారికి, పేదలైనటువంటి వారికి దిక్కెవరంటే దేవుడు మాత్రమే దిక్కు. అది కనపడనటువంటి దేవుడు కాదు, కనిపించేటువంటి దేవుడు మాత్రమే దిక్కు. ఆ కనిపించేటువంటి దేవుడు మీకు న్యాయము తీరుస్తా నా దగ్గరికి రండి అని ప్రమాణం చేసి చెప్తా ఉన్నాడు. మరి దేవుని యొద్దకు వచ్చినప్పుడే కదా న్యాయం అనేది దొరికేది. లోకంలో మన మనుగడ అనేది నిలబడేది. మన మనుగడ అనేది నిలిచి ఉండాలంటే పెద్దోళ్ళ మధ్యలో, బలవంతుల మధ్యలో, న్యాయము దొరకనటువంటి పరిస్థితుల్లో మన ఉనికి అనేది కోల్పోకుండా ఉండాలి అంటే, మన ఉనికి అనేది కోల్పోకుండా ఉండాలి అంటే తప్పదు. నేను ఫలానా ప్రాంతము, ఫలానా మతము, కులము, ఫలానా మనిషి నేను అబ్బే మేము రాము. సరే కానీ అవి చూసే ముందు న్యాయం దగ్గర కూడా నాకు న్యాయం జరగాలి, నేను నిలదొక్కొని ఉండాలి అని అనుకుంటే ఈ విషయాన్ని కూడా మర్చిపోవాలి. ఏ విషయం? అవును, నాకు న్యాయం దొరుకుతుంది, నేను నిలదొక్కుంటా ఈ బలవంతుల మధ్యలో అనే విషయాన్ని కూడా మర్చిపోవాలి. లేదంటవా ఆ నీ కులము, ఆ నీ మతము, ఆ నీ ప్రదేశము వాటిని వదులుకొని దేవుని దగ్గరికి రావాలి. ఏదో ఒకటి మాత్రమే ఉండాలి. నీకు నాది అన్నీ కావాలని అనుకుంటావా? ఈ బలవంతుల యొక్క బలానికి బలి కాక తప్పదు. లేదా బలవంతుల చేతిలో నుంచి విడిపించబడాలి అంటవా? దేవుని దగ్గరికి రావాల్సిందే, తప్పదు. యాకోబు గ్రంథము 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మొదట దేవుని యొద్దకు వస్తేనే కదా మనకు న్యాయం జరిగేది, మన జీవితాలు అనేది నిలదొక్కునేది, మన ప్రాణం అనేది మనకు దక్కేది, మన ప్రాణంతో పాటు మనకి న్యాయం అనేది జరిగేది. ఇవన్నీ కావాల్సినప్పుడు మనకి జన్మతః అనగా లోకానుసారంగా కలిగినటువంటివి ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా వదులుకోక తప్పదు. యేసు ప్రభు వారే ఆకాశాన్ని వదిలిపెట్టి మనుషుల మధ్యలోకి రావడానికి కారణం ఏంటంటే ఇటువంటి వారికి న్యాయము జరిగించాలి అని దేవుని తీర్మానం అయి ఉంటే, దేవుడు తీర్మానిస్తే కనపడని దేవుడు అయితే కాదు. ఆమె దేవునికి స్తోత్రం. కనపడనటువంటి దేవుడు కాదు మన దేవుడు, కనిపించేటువంటి దేవుడు మనకి తన కార్యములను జరిగించి, మన జీవితాల్లో మన కార్యములను జరిగించి మనకి అండగా ఉండేటువంటి దేవుడు మనకి కనపడి ఆయన యొక్క కార్యాల ద్వారా తనని మహిమపరుచుకుంటాడు. ఆ దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ఏం చేసినా తెలుసా? ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తా ఉంది. ఆయన ఒక సింహాసనాన్ని స్థాపించిండట. న్యాయము ఈ సింహాసనము యొద్దనే దొరుకుతుంది అని. న్యాయము ఈ సింహాసనము యొద్ద మాత్రమే దొరుకుతుంది అని ఆయన ఒక సింహాసనాన్ని స్థాపించి ఉన్నాడు.
ఆ సింహాసనం యొద్దకు ఏ మనుషుడైతే తన రంగు, తన ఒడ్డు, తన పొడుగు చూసుకోకుండా తనకు కలిగినటువంటిది దేనిని కూడా లక్ష్యం చేయకుండా దేవుని యొద్దకు వస్తాడో అట్టి మనుషుడికి, అనగా ఆయన స్థాపించిన సింహాసనం యొద్దకు వస్తాడో అట్టి మనుషునికి దేవుని న్యాయము తప్పక కనపడుతుంది. ఈ బలవంతులు ఉంటారు చూడండి, న్యాయాన్ని తారుమారు చేసి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేటువంటి వారు, అట్టి వారి యొక్క బలం అంతటిని కూడా నశింపచేసే దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు ఒక సింహాసనాన్ని స్థాపించి ఉన్నాడు. కీర్తన గ్రంథము ఈ రోజున దేవుని వాక్య ధ్యానము కీర్తన 9వ అధ్యాయము 7వ వచనం. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. న్యాయము తప్పించటానికి కాదు, మనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి తారుమారు చేసి నోరు లేనటువంటి మనుషుల యొక్క ఉసురు పోసుకోవటానికి సింహాసనము స్థాపించబడాల. అధికారం పొందుకోవాలా. ఉన్నటువంటి పవర్ అంతా కూడా పాపం అని బతికేటి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ యొక్క జీవితాలని దుర్భరంగా మార్చటానికి సింహాసనము స్థాపించబడాల. సింహాసనము ఎందుకు స్థాపించబడ్డదంటే న్యాయము తీర్చడానికి. క్రీస్తు నామానికి మహిమ కలుగును కాక. ఆయనను అనుగ్రహించిన పరలోకపు దేవునికి స్తుతి కలుగును కాక. మరలా చెప్తాం, దేవుని నామమునకు శాశ్వత కాల కీర్తి కలుగును కాక. ఎందుకు చెప్పాను తెలుసా? మోషే, దావీదు పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు, ప్రభావితం చేయగలిగినటువంటి మనుషులు, అధికారము కలిగినటువంటి మనుషులు, బలవంతులైనటువంటి గొప్పవాళ్ళు. మోషే, దావీదు వీరు ఇరువురిని కూడా దేవుడు వదిలిపెట్ల. న్యాయము తప్పిపోయే సమయంలో ఇద్దరిని కూడా దేవుడు వదిలిపెట్ల. మోషే చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఆ మనుషునికి శిక్ష విధించాడు. దావీదు న్యాయము తప్పితే ఆ మనుషుని కూడా పట్టుకొని శిక్ష విధించాడు. వారి దేవుడే వారిని వదిలిపెట్ల. యెహోవా తన అభిషేకం పొందుకున్నటువంటి తన యొక్క సేవకులనే వదిలిపెట్ల. అట్టి దేవుడు మన మధ్యలో న్యాయము తీర్చాలి అని ఒక మహిమ కలిగినటువంటి గొప్ప సింహాసనాన్ని స్థాపించి ఉన్నాడు. ఈ స్థాపించబడినటువంటి సింహాసనం యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చినప్పుడు మీకు న్యాయము జరుగుతుంది. ఎవరైతే ఇదిగో ఇలాగ ఉంటారో వాళ్ళని నాశనం చేసేస్తాడు. యెషయా గ్రంథము 41:11 వచనం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. న్యాయాన్ని తప్పించి న్యాయం అనే దానిని ఏం చేస్తారంటే లేకుండా చేయాలని ఎవరైతే వాదనకు దిగుతారో, న్యాయాన్ని తప్పించి న్యాయం అనేది కనపడకుండా చేయాలని నిలబడి వాదిస్తూ ఉంటారు. చూడండి, మొదట సాక్ష్యం చెప్పడానికి వచ్చేది ఎవరంటే దొంగే మొదట సాక్ష్యం చెప్పడానికి వస్తాడు. దొంగే మొదట నిలబడి సాక్ష్యం చెప్పడానికి వస్తాడు. అట్లాగా ఎవరైతే న్యాయాన్ని తప్పించారో వాళ్ళే నిలబడి న్యాయాన్ని నిలబడకుండా తప్పించాలని ప్రయత్నం చేస్తారు. అటువంటి వారు దేవుని ముందు వాదనకు దిగితే మొత్తానికి కనపడకుండా పోతారు. ఆయన యుద్ధకు మనం ఎప్పుడైతే వస్తామో, ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే నిలబడతామో,
ఆయన ముందు మన 2 చేతులు ఎప్పుడైతే జోడిస్తామో అప్పుడు మనకి న్యాయం తీరుస్తాడు. దేవుని దగ్గరకు రండి. దేవుడు మన యొద్దకొచ్చి మనకు జరిగినటువంటి అన్యాయాన్ని, మనకున్నటువంటి ప్రతి లోకంలో ఎదురైనటువంటి అక్రమాన్ని తొలగిస్తాడు. ఆమేన్. దేవుడు లోక లోకపు పరిస్థితుల్లో అధికారం చేతబట్టుకొని ఉంటారు చూడండి. వాళ్ళకి తప్పక తీర్పు తీరుస్తాడు. దేవుని ప్రజలను బట్టి అది వాళ్ళకి తెలియదు. కానీ దేవుని యొక్క కార్యాలను శ్రద్ధగా గమనిస్తారు చూడండి, వారికి తెలుసు. దేవుని యొక్క సేవకులకు తెలుసు, ఆయన ప్రజలకు తెలుసు. ఆయన ఎవ్వరిని కూడా వదిలిపెట్టే దేవుడే కాదు, వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వదిలిపెట్టడు. ఆయన న్యాయము తీర్చగలిగిన దేవుడు. ఆయన సింహాసనాన్ని స్థాపించి ఎందుకు నిలిపి ఉన్నాడంటే ఆయన యొద్దకు వచ్చేటువంటి వారికి న్యాయం తీర్చడానికి. ఆయన యొద్దకు వచ్చినట్లయితే న్యాయం దొరుకుతుంది. ఆయన యొద్ద మనం నిలబడినట్లయితే మన జీవితాలు అనేవి నిలబడతాయి. ఆ ఇందాక దొంగల గురించి చెప్పుకున్నాం కదా, సాక్ష్యం చెప్పడానికి ముందు వాడే ఉంటాడని. అట్లాగా న్యాయాన్ని కాపాడాల్సినటువంటి వారు తప్పిస్తానికి చేయని ప్రయత్నం అనేది ఉండదు. న్యాయం కోసం ఎవరైతే కాళ్ళు అరిగేలాగా తిరుగుతూ ఉంటారో వారికి నిలువ నీడ లేకుండా చేయటం కొరకు శతవిధాల ప్రయత్నం చేస్తారు. ఇంచు భూమి అనేది కూడా నిలబడకుండా చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. న్యాయం కొరకు తిరిగేటువంటి వారికి మాకున్నటువంటి మనుగడ ఇది, మా జీవితం ఇది, మేము ఇలాగైనా సరే ఉంటాము అని ఎవరైతే పరుగులెత్తుతూ ఉంటారో అలాగ కూడా ఉండొద్దురా మీరు, అలాగ కూడా ఉండొద్దు అని చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అటువంటి వారి మధ్యలో వీరికి, ఈ బలహీనులైనటువంటి వారికి, సామర్థ్యము లేనటువంటి వారికి ఆకాశంలో ఉన్న దేవుడు మహిమ కలిగినటువంటి సింహాసనము అనగా క్రీస్తుని స్థాపించి ఆయన యొద్దకు వచ్చి వారందరికీ కూడా న్యాయము తీర్చే దేవుడు. ఆయన యొద్దకు వచ్చినటువంటి వారందరికీ కూడా తప్పక అండగా ఉంటాడు. ఆయన ఆశ్రయమంతుడు. సింహపు కోరలు ఎలాగుంటాయి, అటువంటి కోరలు ఉన్నటువంటి లోకపు అధికారులైనా సరే మొత్తానికి ఆ నోట్లో కంట దేవుడు ఏం చేస్తాడంటే ఉన్న కోరల్ని పీకేస్తాడు. దేవుడు ఆ మనుషుని యొక్క, ఆ అధికారి యొక్క సామర్థ్యము ఎంతటి ప్రభావము ఉన్నదో దానిని అంతటిని కూడా దేవుడు తొలగించేస్తాడు. ఆయనతో వాదనకి దిగితే, ఆయనతో నిలబడి పోరాడాలని చూస్తే వారికి నిలబడటం కాదు కదా, బతకటానికి జీవితం అనేది కూడా లేకుండా దేవుడు చేస్తాడు. అంతటి న్యాయము తీర్చగలిగినటువంటి సింహాసనము క్రీస్తు. ఆయన సన్నిధిలో మనకు ఆయన తప్పక గొప్ప సహాయము చేయను కాక, మన పక్షంగా ఉండి మనకు ఆయన కృప చూపును కాక. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా నిశ్చయముగా మనుషునికి, గడ్డిని పోలినటువంటి మనుషునికి, లోకమునందు తండ్రి విలువ లేనటువంటి బలహీనులైనటువంటి వారికి ఆశ్రయము నీవు, ఆదుకొనగలిగిన దేవుడవు నీవు, అండగా నిలబడే దేవుడవు నీవు. నీవు స్థాపించినటువంటి ఈ క్రీస్తుని తండ్రి కలిగినటువంటి ఈ పరిచర్యకి,
ఈ పరిచర్య ద్వారా మీ పరిశుద్ధతను వెంబడించుచు ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ఈ ఉదయకాలం నందు జ్ఞాపకము చేసుకొని అండగా నిలిచి ప్రతి పరిస్థితిలో లోకమునందు అక్రమము చేత అన్యాయము చేత ఏ స్థితిలో అయితే నలిగిపోతూ ఉన్నారో ఆ స్థితిలో తండ్రి నీ ప్రజలకు నీవు అండగా ఉండి నీవు తండ్రి మీ యొక్క పరలోకపు శక్తి చేత మీరు తండ్రి పొందుకున్నటువంటి అధికారము చేత నీ ప్రజలకు అండగా నిలబడి ఆశ్రయముగా ఉండి వారికి గొప్ప సహాయమును అనుగ్రహించి వారి ముందు నిలిచినటువంటి నీ శత్రువులకు అపజయమును నీ యందు ఉన్నటువంటి మాకు జయమును అనుగ్రహించి మీకు మహిమను తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సర్వోన్నతుడైన మన ప్రభు కృప మనకు నిత్యము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్.